అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఈ వీడియోలో హల్లులు ఒత్తుల గురించి నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుగు రావాలంటే. ఇవి హల్లులకు ఒత్తులు. ఇది ఒత్తు పేరు. ఇది కా ఒత్తు ఉల్టా ఎస్ లాగా రాసి చూడండి. నేను మళ్ళీ రాస్తాను. ఉల్టా ఎస్ లాగా ఇలా రాసేసి ఇలా చిన్నగా లైన్ పెడితే సరిపోతుంది. ఇలా అనాలి. చూడండి మళ్ళీ రాస్తాను. ఇలా తోకలాగా పెడితే సరిపోతుంది చిన్నగా. ఇది కావత్తు. కావత్తు. గావత్తు సేమ్ ఉంటుంది, కావత్తు కూడా సేమ్ ఉంటుంది. ఈ ఫస్ట్ కావత్తు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గావత్తు. ఇన్యావత్తు. చావత్తు తలకట్టు ఉండదు. చావత్తు. జావత్తు సేమ్ ఉంటుంది. జావత్తు. ఇనివత్తు. టావత్తు. ఠవత్తు. డావత్తు. ఢవత్తు. అనావత్తు. తావత్తు. థవత్తు. దావత్తు. ధవత్తు. నావత్తు. పావత్తు. భవత్తు. 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 మావత్తు. ఇది చాలామంది తప్పు రాస్తూ ఉంటారు. మా ఒత్తుని ఒక్కసారి చూడండి. ఇలా ఉల్టా ఎస్ లాగా రాసి ఇలా రాస్తే సరిపోతుంది. ఈజీ ఉంటుంది. మావత్తు. యావత్తు. రావత్తు. లావత్తు. వావత్తు. షేవత్తు. షావత్తు. సావత్తు. ఇలా రాయాలి. సావత్తు. హావత్తు. లావత్తు. బండిరావత్తు. సూచన: ఖ గ ఛ ఝ ఠ డ థ ధ ప భ హ ఇవన్నీ మహాప్రాణాక్షరాలు. వీటితో మనకి ద్విత్వాక్షరాలుగా ఉన్న పదాలు తెలుగులో లేవు. దీంతో ఒక్కదాంతో షడ్డకుడు ఉంటుంది అంతే. తర్వాత హల్లులు ఒత్తులు చూడండి. అక్షరం తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారే అక్షరాలు. ఇది తలకట్టు మాత్రమే తీసేస్తే సేమ్ ఇలా ఉంటాయి చూడండి. ఇవి తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తులు వరకు. ఇది మళ్ళీ దా నుండి లా వరకు ఓన్లీ తలకట్టు మాత్రమే తీసేసే ఒత్తులు. అక్షర రూపం మారని ఒత్తులు అంటే సేమ్ లెటర్ ఒత్తులాగానే ఉంటుంది. అక్షర రూపం పూర్తిగా మారే ఒత్తులు కావత్తు, తా, నా, మా, యా, రా, లా, వా. ఇది మా ఒత్తు ఇలా ఉంటుంది. ఇది సేమ్ కావత్తు. ఇది లావత్తు.